హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వంకాయ పకోడీ ప్రిపేర్ చేశానండి. ఇదైతే చాలా బాగుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా మనం ఇంట్లో సాంబార్ కానీ రసము చారు అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా మనం ఏదైనా ఫ్రై ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఎప్పుడు ఒకేలాగా పొటాటో ఫ్రై, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై అలా కాకుండా ఇలాగా వెరైటీగా వంకాయ పకోడీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే మనం ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వంకాయల్ని ఇలాగా చిన్న ముక్కలుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే అవి కలర్ చేంజ్ అవుతాయి. తర్వాత వాటర్ నుంచి తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో శనగపిండి అండి 1 కప్పు యాడ్ చేస్తున్నాను. అంటే ఒక 60 గ్రామ్స్ ఉంటుంది శనగపిండి యాడ్ చేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో రుచికి సరిపడా సాల్టు, అలాగే టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ధనియా పౌడర్ అండి 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే రోస్ట్ జీరా పౌడర్ 1/4 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. జీరాని డ్రైగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయేటట్లుగా ముందు మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కలుపుకోవాలి. ఎందుకంటే వంకాయ ముక్కల్లో తేమ ఉంటుంది కదండి, ఆ తేమకి మళ్ళీ మనం ముందే వాటర్ యాడ్ చేసినట్లయితే లూజ్ అయిపోతుంది. ఫస్ట్ ఈ తేమంతా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చాలా తక్కువ వాటరే పడతాయి కాబట్టి చూసుకొని ఇలా చేతిలో యాడ్ చేసుకుంటూ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగా మిక్స్ చేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. దీన్ని మరీ ముద్దగా అలాగే లూజ్గా కలుపుకోకూడదండి. లూజ్గా కలుపుకుంటే పకోడీ క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉంటుందండి. కాబట్టి చూడండి, ఇలా మనం ఆయిల్లో వేసేటప్పుడు ఫ్రీగా ముక్కలుగా కొంచెం పిండి అంటుకొని పడేటట్లుగా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయ ముక్కల్ని ఇలా విడివిడిగా చక్కగా ముక్కలుగా అలాగే కొంచెం పిండి ముక్కలకు అంటుకొని చాలా బాగుంటుందండి. ఇలాగా ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లుగా ఆయిల్కి సరిపడా ఇలా విడివిడిగా మనం చక్కగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా 2 వైపులు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్లేమ్ మీడియం నుంచి హై ఫ్లేమ్ హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ముక్కలు కూడా చక్కగా ఈజీగా స్లైసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి వంకాయ మామూలుగానే త్వరగా మగ్గుతుంది. ఇప్పుడైతే ఇంకా బాగా మగ్గిపోతుందండి, చక్కగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, క్రిస్పీగా వంకాయ పకోడీ రెడీ అయిపోయింది. అదేవిధంగా మనం పిండి ఒకేసారి ఎక్కువగా కాకుండా ఇలా బ్యాచ్ వైజ్గా చక్కగా కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రీగా ముక్కలుగా మనం ఫ్రై చేసుకున్నట్లయితే పకోడీ చాలా బాగుంటుందండి. చూడండి, ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా ఇలాగ పకోడీలాగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు 4-5 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో చీలికగా కట్ చేసినట్లయితే పేలకుండా ఉంటాయి. వీటిని యాడ్ చేసుకొని ఇలాగ ఫ్రై చేసుకున్నట్లయితే మనం తినేటప్పుడు సమోసా లాగా ఇవి కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు 2 రెమ్మలు వీటిని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి యాడ్ చేసుకుంటే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. కలరు మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. చూడండి, చాలా ఈజీ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకు వంకాయ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి, ఇలాగా ఒక స్లైస్ తీసి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. చక్కగా బాగా ఫ్రై అయింది కదా. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో సాంబార్ కానీ రసం కానీ ఏదన్నా చారు అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు చక్కగా సైడ్ డిష్గా మనం ఇలాగా ఎప్పుడూ ప్రిపేర్ చేసుకునే పొటాటో ఫ్రైలు అలా కాకుండా ఇలాగ వెరైటీగా వంకాయ పకోడీ ట్రై చేసి చూడండి. ఈసారి మీకైతే బాగా నచ్చుతుంది. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేయండి. అలా చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ముందు మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.